ఈ వీడియోలో మనం అయోధ్య వివాదం అసలు ఎలా మొదలైంది, దానికి గల కారణాలు, 1528 నుండి నేటి వరకు జరిగిన ముఖ్యమైన ఘటనలు, కోర్టు తీర్పులు, సుప్రీంకోర్టులో అద్భుతంగా వాదించిన న్యాయవాది కేశవ పరాశరన్, అలాగే శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడని సుప్రీంకోర్టులో ఆధారాలతో సహా నిరూపించిన శ్రీరామ భద్రాచార్యులు మరియు మొదలైన ఎన్నో విషయాల గురించి తెలుసుకుందాం. 1528లో మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ ఆదేశాలతో తన సైన్యాధ్యక్షుడు మీర్ బాకి అయోధ్యలోని రామ మందిరాన్ని ధ్వంసం చేసి మందిర శిథిలాలపై మసీదును నిర్మించాడు. ఆ మసీదుకు బాబ్రీ మసీద్ అని పేరు పెట్టాడు. అయోధ్యలోని రామ మందిరం ధ్వంసం చేసినప్పుడు బాబర్ అయోధ్య చుట్టుపక్కల్లోనే ఉన్నాడని తన ఆత్మకథ బాబర్ నామాలో రాసుకున్నాడు. హిందువులలో వ్యతిరేకతను తగ్గించడానికి 50 సంవత్సరాల తర్వాత అక్బర్ యథాస్థానంలో సీతాకి రసోయ్ మసీదు సమీపంలో రామ్ చబూత్రాను నిర్మించాడు. 1853లో తొలిసారిగా అయోధ్యలోని ఈ వివాదాస్పద స్థలంపై హిందూ ముస్లింలకు మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఆ తర్వాత బ్రిటిషర్లు ఈ వివాదాస్పద స్థలాన్ని రెండుగా విభజించి కంచెను ఏర్పాటు చేశారు. ముస్లింలు మసీదు లోపల ప్రార్థనలు చేసుకోవడానికి, హిందువులు మసీదు వెలుపల పూజలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. అలా అయోధ్య రాముడు తను పుట్టిన అయోధ్యలోనే గుడి లేక చాలా సంవత్సరాలు టెంట్లోనే ఉన్నాడు. వాల్మీకి రామాయణంలో కోసల రాజ్యం, కోసల రాజ్య రాజధాని అయోధ్య గురించి అద్భుతంగా వివరించబడింది. కోసలో నామ ముదితః స్పీతో జనపదో మహాన్ నివిష్టః సరయూ తీరే ప్రభూత ధనధాన్యవాన్. అయోధ్యా నామ నగరి తత్ర ఆసిత్ లోక విశ్రుత మనూనా మానవేంద్రేణ యా పురీ నిర్మిత స్వయం. సరయూ తీరంలో గల కోసల రాజ్యం ధనధాన్య సంపదలతో వర్ధిల్లింది. ఆ రాజ్యంలోని ప్రజలు సుఖశాంతులతో జీవించేవారు. అయోధ్య నగరాన్ని మనువు స్వయంగా నిర్మించాడని వాల్మీకి మహర్షి తెలిపాడు. మనువు కుమారుడు సూర్యవంశానికి చెందిన ఇక్ష్వాకుడు కోసల రాజ్యాన్ని పరిపాలించిన మొదటి రాజు. హరిశ్చంద్రుడు, భగీరథుడు, దశరథుడు మొదలైన ఎందరో గొప్ప రాజులు ఇక్ష్వాకు రాజ్యానికి లేదా సూర్యవంశానికి చెందినవారే. వనవాసం తర్వాత కోసల రాజ్యాన్ని శ్రీరామచంద్రుడు పరిపాలించాడు. ఆ తర్వాత శ్రీరామచంద్రుని కొడుకు కుశమహారాజు రామజన్మభూమిలో అద్భుతమైన రామ మందిరాన్ని నిర్మించాడు. కాలం కరిగిపోయింది, యుగాలు మారిపోయాయి, ప్రకృతి వైపరీత్యాలెన్నో జరిగాయి. జల ప్రళయమై సరియూ నదికి వరదల కారణంగా రామజన్మభూమిలోని మందిరంతో సహా అయోధ్య నగరం నీటిలో మునిగిపోయింది. బురద నీటిలో మునిగిపోయిన కారణంగా బురద మట్టిగడ్డగా మారింది. చెట్లు మొలిచి అయోధ్య నగరం పోల్చుకోలేని దట్టమైన అడవిలా మారింది. దాదాపు 2100 సంవత్సరాల క్రితం రాజా విక్రమాదిత్యుడు అయోధ్య నగరం ఎక్కడుందని అన్వేషించడం ప్రారంభించాడు. ఋషులు, మునులు చూపించిన స్థలంలో తవ్వకాలు చేపట్టగా ప్రస్తుత అయోధ్య నగరం బయటపడింది. దానిని విక్రమాదిత్యుడు పునర్నిర్మించడంతో మళ్ళీ జనావాస యోగ్యంగా మారింది. అప్పుడే రామజన్మభూమి మందిరాన్ని కూడా పునరుద్ధరించారు. ఆ తర్వాత అనేక మంది రాజులు రామజన్మభూమి మందిరాన్ని పునరుద్ధరించి సంరక్షిస్తూ వచ్చారు. రామజన్మభూమిలో నిర్మించిన అటువంటి అద్భుత ఆలయాన్ని 1528లో బాబర్ కూల్చివేసి మందిర శిథిలాలపై మసీదును నిర్మించాడు. 1885లో మసీదు వెలుపల ఉన్న రామ్ చబూత్రా లేదా ఎత్తైన వేదికపై మందిర నిర్మాణానికి అనుమతి కోరుతూ మహంత్ రఘుబీర్ దాస్ ఫైజాబాద్ జిల్లా కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. డిసెంబర్ 22, 23 మధ్యరాత్రి బాబ్రీ మసీదులో రామ్లల్లా విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. 1950లో గోపాల్ సింగ్ విశారద్, ఆ తర్వాత పరమహంస రామచంద్ర దాస్ మసీదు లోపల రాముని విగ్రహాలను ఉంచి పూజించేందుకు అనుమతించాలంటూ ఫైజాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయోధ్య నివాసి అయిన అన్సారీ విగ్రహాలను తొలగించాలని, మసీదుగా ఉండేందుకు అనుమతించాలని కోర్టును ఆశ్రయించాడు. ప్రభుత్వం ఈ వివాదాస్పద స్థలానికి తాళం వేసినప్పటికీ పూజారులు రోజువారీ పూజలు చేసేందుకు అనుమతించారు. రామజన్మభూమిపై యాజమాన్య హక్కులను కోరుతూ 1959లో నిర్మోహి అఖారా, 1961లో సున్నీ వక్ఫ్ బోర్డ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
1986లో హరిశంకర్ దుబే విజ్ఞప్తి మేరకు హిందువులు రామదర్శనం చేసుకునేందుకు వీలుగా గేటు తాళాలు తీయాలని జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని కొందరు మౌల్వీలు వ్యతిరేకించారు. ముస్లింలు బాబ్రీ కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. వారి అభ్యంతరాలు ఎక్కువ కావడంతో గేటు తాళం రోజులో కేవలం 1 గంట మాత్రమే తెరిచి ఉంచే ఏర్పాటు చేశారు. 1989లో విశ్వ హిందూ పరిషత్ మాజీ అధ్యక్షులు దేవకీనందన్ అగర్వాల్ రామజన్మభూమి స్థలంపై యాజమాన్య హక్కులు కోరుతూ అలహాబాద్ హైకోర్టుకు చెందిన లక్నో బెంచ్లో పిటిషన్ దాఖలు చేశారు. 1989 ఆగస్టు 14న రామమందిరం విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలంటూ అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేతకు గురైంది. 2002లో వివాదాస్పద స్థలంపై యాజమాన్య హక్కులు ఎవరివన్న అంశానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు వాదనలు వినడం ప్రారంభించింది. వివాదాస్పద కట్టడం కింద ప్రాచీన దేవాలయం ఉన్నదా అనే అంశాన్ని నిర్ధారించాలని హైకోర్టు పురాతత్వ శాఖను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో జరిపిన తవ్వకాల్లో 50కి పైగా ఉన్న క్షేత్ర స్తంభాల కింద ఇటుకతో చేసిన వేదికలు కనిపెట్టారు. బాబ్రీ మసీదు తాలూకు ముందు భాగం చదును చేసినప్పుడు క్షేత్రానికి సంబంధించిన 263 పురాతన వస్తువులు లభించినట్లుగా ఉత్తరప్రదేశ్ ఆర్కియాలజీ సంచాలకులు డాక్టర్ రాకేష్ తివారీ తన నివేదికలో ప్రస్తావించారు. తవ్వకాల వల్ల కనిపెట్టిన రుజువులను, పురాతన వస్తువుల అవశేషాలను ఆధారంగా తీసుకొని చేసిన విశ్లేషణ వల్ల మసీదు కింద పుణ్యక్షేత్రం ఉండేదనే తుది నిర్ణయానికి వచ్చింది ఆర్కియాలజికల్ సర్వే. అలహాబాద్ న్యాయస్థానం తాలూకు లక్నో బెంచ్ కూడా ఇదే నిర్ణయానికి వచ్చింది. 1992లో మసీదును కూల్చినప్పుడు బయటపడిన వాటిలో ముఖ్యమైనది విష్ణుహరి శిలాఫలకం. ఈ శిలాఫలకం మసీదు కంటే ముందు రామమందిరం ఉండేదని రుజువు చేస్తుంది. ఇది 11-12వ శతాబ్దపు నాగరిక లిపిలో సంస్కృతంలో ఉంది. 1976-77లో ప్రొఫెసర్ లాల్ నాయకత్వంలో బాబ్రీ మసీదు వెనుక భాగంలో మరియు మసీదు కిరువైపులా తవ్వకాలు జరిగాయి. ఈ బృందంలో పాల్గొన్న ఒకే ఒక్క ముస్లిం కేకే మహమ్మద్. బటేశ్వర్ మరియు అమర్కంటక్ దేవాలయాల వంటి వందల కొద్ది దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలను పునర్నిర్మించి మన వారసత్వ సంపదను పరిరక్షించిన మహనీయుడు ప్రఖ్యాత ఆర్కియాలజిస్ట్ కేకే మహమ్మద్. కేకే మహమ్మద్ 1976-77లో ఆర్కియాలజీ చదివే రోజుల్లో ప్రొఫెసర్ బీబీ లాల్ నాయకత్వంలో జరిగిన తవ్వకాల్లో సభ్యుడిగా ఉన్నారు. బాబ్రీ మసీదు గోడ మీద పుణ్యక్షేత్రాలకు సంబంధించిన స్తంభాలు ఉండేవి. ఈ స్తంభాలు బ్లాక్ బసాల్ట్తో చేసినవి. వాటి కింది భాగంలో 11-12వ శతాబ్దాల్లో నిర్మించిన క్షేత్ర స్తంభాల్లో లాగా పూర్ణ కలశం చెక్కినట్లు కనబడ్డాయి. బాబ్రీ మసీదు కింద దేవాలయం ఉందని కేకే మహమ్మద్ అప్పట్లోనే స్పష్టం చేశారు. వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్లల్లాలకు 3 సమాన భాగాలుగా పంచుతూ అలహాబాద్ హైకోర్టు సెప్టెంబర్ 30, 2010న తీర్పు వెలువరించింది. అయోధ్య స్థల వివాదంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. 2019 నవంబర్ 9న రామజన్మభూమిని మందిర నిర్మాణం కోసం రామజన్మభూమి న్యాస్కు అప్పగించాలన్న 5 సభ్యుల బెంచ్ ఏకగ్రీవ తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రకటించారు. హిందూ పక్షం 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని దక్కించుకుంది. అలాగే మసీదు కట్టుకునేందుకు ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం కేటాయించాలని కోర్టు ఆదేశించింది. రామజన్మభూమి బాబ్రీ మసీదు టైటిల్ వివాదం కేసులో హిందూ పక్షాల తరపున సుప్రీంకోర్టులో విజయవంతంగా వాదించిన న్యాయవాది మాజీ అటార్నీ జనరల్ కేశవ పరాశరన్. ఈ కేసు వాదిస్తున్నప్పుడు పరాశరన్ వయస్సు 93 ఏళ్లు. ఆయన వయస్సును దృష్టిలో ఉంచుకొని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కూర్చొని వాదనలు వినిపించాలని కోరారు. అయితే శ్రీరామునిపై తనకున్న అచంచలమైన భక్తిని విశ్వసించిన కేశవ పరాశరన్ భగవంతుని కార్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేశారు.
తాను శ్రీరామునికి అనుకూలంగా వాదిస్తున్నాను కనుక నిలబడి వాదిస్తానని చెప్పారు. అంతేకాదు సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్న 40 రోజులు కాళ్లకు చెప్పులు వేసుకోకుండా కోర్టు గదిలోకి అడుగుపెట్టారు. 1 పైసా ఫీజు కూడా తీసుకోలేదు. రామజన్మభూమి కేసును కోర్టులో వాదిస్తున్నప్పుడు పరాశరన్ తన వాదనను బలపరిచేందుకు అనేక హిందూ గ్రంథాలను, శ్లోకాలను ప్రస్తావించారు. అపార మేధ, అద్భుత జ్ఞాపక శక్తి పరాశరన్ సొంతం. అయోధ్యలో 40 నుంచి 50 మసీదులున్నాయని, ముస్లింలు ఎక్కడ కావాలంటే అక్కడ ప్రార్థనలు చేసుకోవచ్చు. అయితే హిందువులకు ఆ ప్రాంతం రాముడు జన్మించిన ప్రదేశం. మరే ఇతర ప్రదేశాన్ని రామజన్మభూమిగా పూజించలేమని తెలిపారు. 5 శతాబ్దాల వివాదానికి ముగింపు పలికి కోట్ల మంది భారతీయులకు సంతోషాన్ని కలిగించారు. రామజన్మభూమి కేసులో శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడని ఆధారాలతో సహా నిరూపించాడు శ్రీరామభద్రాచార్యులు. శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడని చెప్పడానికి ఆధారాలు ఏమిటని జడ్జి ప్రశ్నించారు. అప్పుడు చీఫ్ విట్నెస్ ప్రథమ సాక్షిగా వ్యవహరించిన రామభద్రాచార్యులు వాల్మీకి రామాయణం, రామచరిత మానస్, వేదాలలో శ్రీరాముని జన్మస్థలానికి సంబంధించిన విషయాలను వివరించారు. వాటి ఆధారంగా శ్రీరాముడు అయోధ్యలోనే జన్మించాడని నిరూపించాడు. రామభద్రాచార్యులు పుట్టిన 2 నెలలకే కంటి చూపును కోల్పోయారు. ఒక కంటి చూపు లేని వ్యక్తికి వేదాలు, ఇన్ని గ్రంథాలపై లోతైన పరిజ్ఞానం చూసి కోర్టులో అందరూ ఆశ్చర్యపోయారు. 500 ఏళ్ల కల సాకారమైంది. అయోధ్యలో బాలరాముడు కొలువయ్యాడు. శ్రీరాముడి దర్శనానికి నిలువెల్లా కనులై ఎదురు చూస్తున్న భారతావని అలౌకిక ఆనందంతో పులకించిపోయింది. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణంతో స్వర్ణాభరణాలు ధరించి మందహాసం, ప్రసన్నవదనంతో కౌసల్యరాముడు దర్శనమిచ్చాడు. ఈ వేడుకకు అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబై కలకల్లాడింది. యావత్ దేశం రామనామ స్మరణతో మార్మోగింది. విదేశాల్లోనూ ఘనంగా సంబరాలు జరిగాయి. జనవరి 22 మధ్యాహ్నం 12:29 అబ్జిత్ లగ్నంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడికి గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా జరిగింది. 1000 ఏళ్ల పాటు చెక్కు చెదరని రీతిలో నిర్మించిన భవ్య మందిరంలో దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువుదీరడాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించిన కోట్లాది మంది తన్మయత్వంతో పరవశించిపోయారు. 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. ఈ విగ్రహానికి ఉపయోగించిన కృష్ణశిల దాదాపు 250 కోట్ల ఏళ్ల నాటిదిగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ ధృవీకరించింది. భవ్య మందిరంలో 5 ఏళ్ల బాలుడి విగ్రహ రూపంలో కొలువుదీరిన అయోధ్య రాముడిని బాలక్ రామ్గా పిలువనున్నారు. రామజన్మభూమి ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ ఈ విషయం వెల్లడించారు.